రాష్ట్రమంతా షాక్. కేంద్రం సంచలన ఆదేశాలను అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కోవిడ్ కొత్త వేరియంట్ JN1 వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే భారీగా కేసులు సైతం నమోదవుతున్నాయి. ఏపీలోనూ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 3 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు సమీక్షలు తెలిపారు. అయితే ఈ కేసులు కొత్త కోవిడ్ వేరియంట్వా లేక పాత కేసులేనా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. JN1 పట్ల ముందస్తు జాగ్రత్తలపై చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కొత్త వేరియంట్పై విస్తరిస్తుందన్న సమాచారం నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖతో సమావేశం అయ్యారు. సందర్భంగా కొత్త వేరియంట్పై అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ ఆదేశించారు. కోవిడ్ ఎంతో వేగంగా విస్తరిస్తోందని, ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ముందస్తు చర్యల పట్ల దృష్టి పెట్టాలని సూచించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్థను ముందస్తు చర్యల కోసం అలర్ట్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా అందుబాటులోకి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, గ్రామ వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ అయితే కనుక పెడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అధికారులు తెలిపారు. అంతేకాదు ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పుకొచ్చారు. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నట్లు అయితే స్పష్టం చేశారు. PSA ప్లాంట్లు నడిపి సత్వర వినియోగాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని వివరించారు. అలాగే 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని ఉన్నతాధికారులు సీఎం జగన్కు అయితే తెలిపారు.